హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 19 ఆగస్ట్ 2025 మంగళవారంకి సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు యూజ్ అవుతుంది. ప్లీజ్ అందుకే లైక్ చేయండి. ఇంకా వీడియో చూద్దామా. ఫస్ట్, భారత్ కే భవిష్య నగరం. నెక్స్ట్, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఫ్యూచర్ సిటీ. ఏం పేరు? ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు. పిఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం. ఇది పథకం చూడండి, కొత్త పథకం, సౌర విద్యుత్కు సంబంధించినది. ఏం పథకం ఇది? పిఎం కుసుమ్. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2027 నాటికి 1 కోటి మందికి AI ఆధారిత పౌర సేవలు. నెక్స్ట్, తెలంగాణను గ్లోబల్ AI క్యాపిటల్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. మంత్రి శ్రీధర్ బాబు. 20 శాఖలకు చెందిన 250 మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ. ఏం శిక్షణ ఇస్తున్నారు? AI శిక్షణ. నెక్స్ట్, గలగల గోదావరి, బిరబిర కృష్ణమ్మ. ఇప్పుడు వర్షాల కారణంగా బాగా అన్నీ పొంగి పొర్లుతున్నాయి కదా, చెరువులు, ప్రాజెక్టులు అవి. నెక్స్ట్, గోదావరి బోర్డు చైర్మన్గా బంశుమణి ప్రసాద్ పాండే. ఎవరైనా గోదావరి బోర్డు చైర్మన్ బంశుమణి ప్రసాద్ పాండే. ఇలాంటివి రేర్గా అడుగుతుంటారు చూడండి, ఇంపార్టెంట్. భారతీయులందరికీ స్ఫూర్తి. భారత అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసే ప్రధాని మోదీ. దేశ గగన్ యాన్ కలలను సాకారం చేసి భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా. ఎవరైనా? శుభాంశు శుక్లా. అంతరిక్షంలో గడిపొచ్చిండు కదా ఆయననైనా శుభాంశు శుక్లా. కలిసిన వేళ ఆనందంలో మునిగిపోయారు. నెక్స్ట్, తరువాయి త్రైపాక్ష చర్చ. పుతిన్ జెలెన్స్కీలతో కలిసి యుద్ధాన్ని సమాప్తం చేస్తా. ఎవరైనా? రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇలా మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇట్లా చెప్పడం వల్ల మీకు కొంచెం గుర్తుంటుందని చెప్తున్నానండి. నెక్స్ట్, శ్వేత సౌధంలో EU ఎవరు? EU దేశాలు, EU కూటమి అగ్రనేతలతో సంయుక్త సమావేశం తర్వాత ట్రంప్ ప్రకటన. నెక్స్ట్, అమెరికా రాజధానిలో కీలక పరిణామం. ప్రధానికి పుతిన్ ఫోను. భారత ప్రధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. అలాస్కాలో ట్రంప్తో భేటీ వివరాలను వెల్లడించిన రష్యా అధ్యక్షుడు. ఎక్కడ జరిగింది? అలాస్కాలో ట్రంప్తో ఎవరి భేటీ జరిగింది? రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించిన రష్యా అధ్యక్షుడు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతి మార్గంలో పరిష్కరించుకోవాలని మోదీ పునరుద్ఘాటన. నెక్స్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నయా మోసం. నెక్స్ట్, 18% స్లాబ్ GST ఆధారం. ప్రతిపాదిత సంస్కరణలు అమల్లోకి వస్తాయి. నెక్స్ట్, రద్దయిన పాలసీలకు జీవం. LIC ప్రత్యేక వెసులుబాటు. నెక్స్ట్ పాయింట్, ట్రాక్ పైకి సౌర భారత్. హరిత ఇంధనానికి పెద్దపీట వేయాలని భావిస్తున్న రైల్వే శాఖ. ఏ శాఖ ఇది? రైల్వే శాఖ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రైలు పట్టాల మధ్య సౌర ఫలకలను అమర్చడం ద్వారా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ ఏదది BLW
చరిత్ర సృష్టించింది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సౌర విద్యుత్, హరితం, సౌర పలకలే, బెనారస్ లోకో మోటివ్ వర్క్స్. నెక్స్ట్, ప్రభుత్వ బడుల్లో అంగన్వాడీ కేంద్రాలు. ఏ కేంద్రాలండి? అంగన్వాడీ కేంద్రాలు. సోమవారం, ఎప్పుడు? సోమవారం. ములుగు జిల్లా, బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ములుగు జిల్లా జగ్గన్నపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. ఎవరు ప్రారంభించారు? మంత్రి సీతక్క. ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్లో అంగన్వాడీ కేంద్రాలు. నెక్స్ట్, 2040 కల్లా జాబిల్లిపై త్రివర్ణ పతాకం. ఎప్పుడండి? 2040. 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర. నెక్స్ట్, శుభాంశు చరిత్ర సృష్టించారు. శుక్లయాత్రపై దేశం గర్విస్తున్నది. ఎవరన్నారు ఈ మాట? PM. నెక్స్ట్ పాయింట్, తొలి ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబో. ఏ రోబో ఇది? తొలి ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబో ఎవరు డెవలప్ చేశారు? చైనా శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఒక ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబో. నెక్స్ట్, 2035 నాటికి సుదర్శన చక్ర సిద్ధ. ఎప్పటికి? 2035 నాటికి సుదర్శన చక్ర సిద్ధ. నెక్స్ట్ పాయింట్, మేక్ ఇన్ ఇండియాపై జాగ్రత్త. మనకు కావలసినవన్నీ మనమే తయారు చేసుకుందామనే నినాదంగా మారకూడదు. ఎవరన్నారు ఈ మాట? RBI మాజీ గవర్నర్. ఎవరైనా? ఏం పేరు? మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. RBI ఫుల్ ఫామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ అండి. ఈరోజుకి ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.